ఈరోజు ఎన్జోని ఒక మంచి ఎగ్జైటింగ్ ప్లేస్‌కి తీసుకెళ్ళాము. మాకు భయమేస్తుంది గానీ, వాడు మాత్రం అన్నిటితో సూపర్‌గా ఇంటరాక్ట్ అవుతున్నాడు. గడ్డి తీసుకెళ్ళి డైరెక్ట్‌గా షీప్ నోట్లో పెట్టేస్తున్నాడు. డక్స్, క్యారెట్స్ పోయి ర్యాబిట్‌కి ఫీడ్ చేస్తున్నాడు. హీ ఎంజాయ్డ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ ఇట్. వీళ్ళకి ఏంటంటే ప్లే స్కూల్ ఉంది. ఎవ్రీ సాటర్‌డే ఇట్లా 15 మంత్స్ ఆ ఏజ్ కైండ్ ఆఫ్ పిల్లలకి ఎవ్రీ సాటర్‌డే ఒక 2 అవర్స్ సెషన్ ఉంటదనమాట. ఇట్లా అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఇంకా మల్టిపుల్ గేమ్స్, నాట్ గేమ్స్, మల్టిపుల్ యాక్టివిటీస్ కండక్ట్ చేశారు. సింగింగ్, రైమ్స్, స్టోరీ టెల్లింగ్, అందరు కిడ్స్‌ని కూర్చోబెట్టి మదర్స్ అండ్ ఫాదర్స్ టైం స్పెండ్ చేస్తూ చాలా మంచిగుండే. అసలు నాకు ఆ టైం మొత్తం అనిపించింది. ఎన్జో అయితే ప్రతి యానిమల్‌ని గెలుకుతూనే ఉన్నాడు. అసలు వాడు ఎక్కడికి పోయి అటు తిరిగి, ఇటు తిరిగి యానిమల్స్ దగ్గరికే వచ్చి ఆగుతున్నాడు. మంచిగుండే సెషన్ మొత్తం చాలా మంచిగుండే. పార్ట్ 2 చూడండి. నెక్స్ట్ ఏమేమి యాక్టివిటీస్ జరిగినాయి, ఎట్లా కిడ్స్ ఎక్స్‌ప్లోర్ చేసినాడు, అదంతా చాలా మంచిగా ఉండే. నేను చూపిస్తాను. మీకు ఈ ప్లేస్ కావాలి అనంటే లైక్ గచ్చిబౌలి, కొండాపూర్, కోకాపేట్ వీళ్ళందరికీ ఇది కొంచెం నియర్ బై. నార్సింగి వాళ్ళందరికీ నియర్ బై. కావాలి అనంటే కామెంట్ చేయండి. ఐ లెట్ యూ నో ద ప్లే స్కూల్ నేమ్. దీని తర్వాత మల్టిపుల్ సెషన్స్ ఉండే. లైక్ 2 అవర్స్‌లోనే దే హావ్ కవర్డ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. అందరు కిడ్స్ చాలా మంచిగా ఎంజాయ్ చేశాడు. మావాడైతే అందరినీ పలకరించేసి షేక్ హ్యాండ్లు, ఫ్లయింగ్ కిస్లు ఇచ్చేసి, ఆ చేతిలో ఉన్న టాయ్స్ సరిపోవు, అందరు టాయ్స్ లాక్కొని వస్తాడు. కానీ ఎక్కడికి పోయినా ఈ బాల్స్తో ఆడడం మాత్రం మానడు. అటు తిరిగి ఇటు తిరిగి యానిమల్స్ దగ్గరే ఆగుతున్నాడు అసలు.